మహిళల భద్రతకు సమాజ్వాదీ పార్టీతో ముప్పు పొంచి ఉందని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆరోపించారు. మహిళలపై జరిగిన దాడుల కేసులో ఉన్నవారంతా బీఎస్పీ నేతలేనని వ్యాఖ్యానించారు. ఆయన మహిళలు బాలికలపై లైంగిక దాడులను నివారించే చర్యలు ప్రభుత్వం వద్ద ఉన్నాయని బీఎస్పీ సభ్యుడు రాగిణి శంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ యోగి ఈ ఆరోపణలు చేశారు. మహిళల భద్రత పట్ల రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సీరియస్గా ఉందని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. అందుకు ఫలితంగానే మహిళలు బాలలపై దాడుల కేసులు తగ్గాయన్న ఆయన నేరస్తుల మనసుల్లో భయాందోళన కలిగించినట్టు చెప్పుకొచ్చారు. తమ ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి మహిళల భద్రత పట్ల పూర్తిగా అప్రమత్తంగా చురుకుగా వ్యవహరిస్తుందన్నారు. ఆడబిడ్డలు వ్యాపారవేత్తలకు భద్రత కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని చెప్పారు యోగి. 2017లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే యాంటీ రోమియో స్క్వాడ్ ఏర్పాటు చేయడమే తమ తొలి చర్యగా పేర్కొన్నారు. ఆయన యాంటీ రోమియో స్క్వాడ్ ఏర్పాటు చేయడాన్ని తొలుత వ్యతిరేకించింది సమాజ్వాదీ పార్టీనే అని ఆరోపించిన ఆయన 2016లోని ప్రభుత్వంతో పోలిస్తే ఇప్పుడు అన్ని రకాల నేరాలు తగ్గుతూ వచ్చాయని స్పష్టం చేశారు.